నేనేరా నీ మొగుణ్ణి విజయరాముణ్ణి. విజయన్న ఆరో ప్రాణం. నువ్వా? 10 నిమిషాల్లో నాన్ స్టాప్ గా ఏడుస్తావు. ఈ లోపలైనా కాస్త నవరా బచ్చా. అమ్మా, నన్నైతే ఎలాగో గెలుస్తావు. నువ్వంత వీరుడివి, మొగాడివి, మొనగాడివి అయితే మా వస్తాదుని ఓడించి పందెం గెలుచుకో. దండకారణ్యం నుంచి స్పెషల్ గా తెచ్చాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు ఏడుస్తారో ఎవరు నవ్వుతారో. ఛాలెంజ్. ఛాలెంజ్. పందెం ఓడిపోవటానికి, డబ్బు వదులుకోవటానికి రెడీగా ఉండు. ఛాలెంజ్. ఛాలెంజ్ ఎరా ఆహా. నువ్వు పరిగెత్తడానికి షిప్ చాలా చిన్నది రాజు. ఎక్కడికి పారిపోతావు? ఏది పందెం డబ్బు? ఆ నీళ్లు చూడు విజయ్, ఎంత నీలంగా ఉన్నాయో. ఇదిగో 5 నిమిషాల టైం ఉంది. నువ్వు పందెం డబ్బు ఇవ్వకపోయావంటే నువ్వు పెట్టుకునే కన్నీళ్లు కూడా అంత నీలంగానే ఉంటాయి. ఇవ్వరా డబ్బు? బయట చాలా చల్లటి గాలి వీస్తుంది కదా. ఇదిగో ఇంకా 2 నిమిషాల టైం ఉంది. పందెం డబ్బు ఇవ్వకపోతే ఈ చెయ్యిని చెంప మీదకి అంత చల్లగా లేస్తుంది. ఇవ్వు డబ్బు. అబ్బా, పోనీలో ఏదో చిన్న కురాడని ఊరుకో కదా. ఇందా. ఈ విజయరాముడు ఛాలెంజీ రాముడు రా. పందెం గడితే గెలుపు నాదే కావాలి. Welcome, ladies and gentlemen. Welcome aboard. I am your captain, Vijay Ram. Oh, nice of you. Welcome, welcome. Most welcome. హలో మే. హలో. మీరు భారతీయులని మీ కట్టు బొట్టే చెప్తోంది. నా పేరు రాజ్. మీ పేరు రాణి అయితే నా అదృష్టం. కాకపోయినా సర్దుకుపోగలను. బైది బాయ్, నేను అందగాడిని అయినా అందానికి సేవకుని, మంచివాడిని అయినా మంచితనానికి బానిసని. సార్, నేను మాట్లాడితే కంపు కొడుతుంది. దీన్ని కంపనరు బాబు, వాసన అంటారు. స్మెల్. నువ్వు సింగపూర్ లో తెలుగు చదివావా? నేను మాట్లాడితే మల్లెల వాసన వస్తుందంటారు అందరూ. మీరేమంటారు? షటప్ అంటాను. ఆవి నేనేదో అన్నట్టుంది. నన్ను కాదు సార్, ఆయన షటప్. హలో సార్, యు ఆర్ ది మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. తెలుగు వారిలో ఉన్నారు. నమస్కారం. అయితే మనకు మంచి కాలక్షేపమే. దయచేయండి. హలో జడ్జి గారు. హలో కృష్ణ గారా, బాగున్నారా? బాగున్నానండి. ఏమిటి ఇలా వచ్చారు? జస్ట్ హాలిడే. మా కోర్టుకు సెలవులు, పిల్లలకు కూడా సెలవులు కదా, వాళ్ళకు సింగపూర్ చూపిద్దామని తీసుకొచ్చాం. అవును, షిప్ లో వస్తున్నారేంటి? వచ్చేటప్పుడు ఫ్లైట్ లోనే వచ్చాం. పిల్లలకు షిప్ కూడా చూపించినట్టుంటే ఇలా వచ్చాం. మీరు తెలుగు వారి. ఇట్ ఈస్ మై థాట్ రీడింగ్. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్. హలో. How is everything, Vijay? Everything is fine, sir. Good. Thank you, sir. హలో సార్. హలో ఫ్రెండ్స్. గుడ్. మీ పేరేమిటి? మధు. ఓ. ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు బంటి అంటారు, కానీ నాకు ఆ పేరు ఇష్టం ఉండదు. మధు అని పిలవండి. గుడ్. ఓ, నువ్వు గిటార్ కూడా వాయిస్తావేమిటి? చిన్నప్పుడు వాయించేవాడిని. ఏమిటో ఏజ్ పెరిగాక చదువు అది మీద పడి టైం లేకుండా పోయిందండి. గుడ్ గుడ్. క్యారీ ఆన్ బిగ్ మ్యాన్. నాకు మా అక్కకి గిటార్ నా వెస్టర్న్ మ్యూజిక్ అన్నా ప్రాణం తెలుసండి. నాకు కోన్ ఐస్ క్రీమ్ అంటే కూడా ఇష్టమే అనుకోండి. అక్కకి మాత్రం ఐస్ క్రీమే నచ్చదు. గులాబీలు అంటే ఇష్టం అంటుంది. అవి నాకు నచ్చవే నచ్చవు. ఏదో చెప్తున్నాను. 2 ఏళ్ల క్రితం నేను పీటీఎస్ ఫోటోలు రాశాను. వాళ్ళు ఫోటోలు కూడా పంపించారు తెలుసండి. అలాగండి. గురుగారు, నా గిటార్ అంత బాగా రాదు, నేర్పుతారండి? నేర్పుతాను అనుకోండి, కానీ ఇప్పుడు కాదు. నేను కనుక్కోకపోతే లోపల మా డాడీ కంగారు పడిపోతూ ఉంటారు. ఒకసారి ఏమైందో తెలుసా అండి? చెప్పండి. స్కూల్లో కొంచెం ఆలస్యం అయ్యేసరికి అక్క డాడీ కార్ వేసుకుని స్కూల్కి వచ్చేసారు. ఓకే మై బిగ్ యంగ్ మ్యాన్. యూనిఫామ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం రాజు, భోంచేసావా?
ముందు ఆ విషయమే చూసుకుంటాను కదా. పొద్దున్నే సద్దన్నం తినేశాను. అవును ఆ? విజయ్, చెప్పు. హిప్పులోకి ఒక అందాల రాసి సుగుణాల కుప్ప ఎక్కింది, చూసావా? చూశాను. పేరు నీకు తెలియదు, నాకొక్కడికే తెలుసు. ఆ అమ్మాయి పేరు అరుణ. నీకు తెలిసిందా? అరే విజయ్, ఇన్నాళ్ళు మనం పందాలు కాసినవి చిన్న చితక విషయాలు. ఇప్పుడు ఒక ముఖ్యమైన పందెం కాస్తున్నాను, కాసుకో. ఓడిపోయేవాడివి, నీతో నాకు పందెమేమిట్రా? పందానికైనా పోట్లాటకైనా తమ ఉజ్జి ఉండాలి. పడిన చెట్టు పడినట్టే ఉండిపోదు విజయ్. ఎగతాళి అనే నూనెలో పడేసి ఈ సంఘం నన్ను అప్పడంలా వేయించేస్తోంది. నాకు మంచి రోజు వస్తుంది విజయ్. ఆ రోజున ప్రతీకారం అనే మూకుడులో పడేసి ఈ సంఘాన్ని పొడియంలా వేయించకపోను. గుండెల్లో మండించి పిండి చేస్తున్న పరాభవాగ్ని మర్చిపోలేను విజయ్. ఆ పరాని గోళ ఇంతకు నువ్వు వేసే పందెమేమిట్రా? ఆ పిల్ల కొరకరాని కొయ్య అని నా నమ్మకం బ్రదర్. చావుంటే, గుండెల్లో తమ్ముంటే ఆ అమ్మాయి నా కట్టుకో. పందెం 500, 500 రూపీస్. ఎస్. వద్దు రాజు, ఓడిపోతాం. ఆడపిల్లల ఆట కట్టించటం, ఆకట్టుకోవటం నాకు చాలా తేలికైన పని. చూద్దాంగా. ఆ పిల్ల అందరి పిల్లల లాంటిది కాదు విజయ్. హిప్పులోకి రాగానే ఇంత అందగాన్ని నన్నే షటప్ అంది. నిన్ను కెటౌట్ అనగలదు తెలుసా? దమ్ముంటే పందెంకాయ్. ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్. 24 గంటల లోపల అరుణ అందరిలోనూ పరుగు పరుగున వచ్చి నన్ను కౌగులించుకుంటుంది. ఓకే, ఛాలెంజ్. 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 విజయ్ అరుణ ముందు పాట పాడతాడా? దాని ముందు డాన్స్ కూడా చేస్తాడా? ఒరేయ్ రామలింగం. సార్, నన్ను కొట్టారు. నన్ను నేను కొట్టుకుంటే నొప్పి పుడుతుందని. రే, నువ్వేం ఫీల్ అవుతురా, అలాగే ఉండు. సార్, పందాల్లో నువ్వు వాడే గెలుస్తాడు, ప్రేమలో నువ్వు వాడే గెలుస్తాడు. మాకెవ్వరికి ఛాన్సులు లేవు. ఎన్నిసార్లు ఓడిపోనరా రామలింగం. ఎవరు సార్? విజయరావుడా? వాడే. వాడే వీడు, వీడే వాడు. ఆయన విజయరావుడు కాదు సార్, ఛాలెంజ్ రావుడు. ఓడిపోతానని తెలిసే మీరు ఆయనతో పందెం కట్టారు ఎందుకు సార్? కనీసం ఒక్క పందెంలోనన్నా ఓడిపోకపోతాడా అని. వాడికి సరే బాడీ ఉందనుకో, నా అందం చూసన్నా ఆడపిల్లలు నన్ను అతుక్కుపోరే. కర్మరా, ఆడపిల్లలు కూడా మనకెందుకు సార్? ఏ, నేను మాత్రం మగవాణ్ణి కానా? ఈ మనసుకి మాత్రం ఆశలు, ఆశయాలు, కోర్కెలు, ప్రేమలు ఉండవనా? మనసున్న మంచి మనిషిని కనుకనే మరో మంచి మనసు మీద మోజు పడ్డాను. ఒప్పట్టంతటి తీయటి మంచి మనసు నాది. అయినా ఈ మనసంటే ఎవరు మనసు పడరే, ఈ మనిషి అంటే ఎవరు మోజు పడరే. మన సంగతి ఇంతేనా? మనిషి బతుకు ఇంతేనా? మనసున్న మనిషికి మరే మనిషి మనసు ఇవ్వడా? ఇక చాలు ఆపేంటి బాబోయ్. మీ మన సంగతి ఏమిటో కానీ ముందు నా మతిపోయేటట్టుంది. అసలు అరుణ మనసుని ఆకట్టుకునే పద్ధతి ఏమిటో నాకు తెలియట్లేదురా. అక్కడికి ఎన్నో గ్రంథాలు చదివాను. రామలింగం, అరుణ లేని బతుకు నరకం అనుకో. రామలింగం, ఇవి నీ కాళ్ళు అనుకో, నీకు టోటల్గా 4 కాళ్ళు అనుకో. నాకు చిన్న సాయం చేసి పెడతావా? ఏమి సార్? రేపు పొద్దున్నే అరుణతో కావాలని గొడవ పెట్టుకో. నేను నీ మీద పడి బాగినట్టు నటిస్తా. నాకు నమస్కారం పెట్టి వెళ్ళిపో. దట్స్ ఆల్. అయ్యి బాబోయ్, నాకు ఆడపిల్లలంటే భయం అండి, అందుకే పెళ్లి కూడా మానుకున్నాను. నా వల్ల కాదు సార్. నా మాట వినకపోయావో ఉద్యోగం ఊడపీకించేస్తాను. రాస్కెల్, లైట్ గా అల్లరి చేయరా, 10వ పడకో ఇచ్చుకుంటాను. కానీ నాకు ధైర్యం చాలడమే సార్, గుండె దడదడలాడుతోంది. గుండె కండిషన్ లో ఉండాలంటే 1 లీటర్ ఇంజిన్ ఆయిల్ తాగి ఆంజనేయుళ్ళ రంగంలోకి దూకు. గుర్తుంచుకో, రేపు పొద్దున్న 8 గంటలకి. అలాగే సార్. అదుగో అదుగో సార్. వద్దు సార్. ఉంది. కొట్టకండి సార్, కొట్టకండి సార్, చిత్త అయిపోతాను. రాజుబాబు అమ్మగారిని అల్లరి పెట్టమని తను వచ్చి నన్ను కొట్టగానే పారిపోమని చెప్పారు సార్. అలా చేయకపోతే నా ఉద్యోగం ఊడదొరికిస్తాను సార్. నన్ను వదిలేండి సార్. ఎక్కడ రాజుగాడు? సార్ ఒక మాట సార్. ఏంటి నన్ను కొడతావు? మిమ్మల్ని కొట్టకపోతే ఆ విజయరావు నా ఉద్యోగం ఊడదొరికేసేట్టున్నాడు. మీరేం ఫీల్ కాకండి, అట్టాగే ఉన్నాయి సార్. వస్తా.
ఆ విజయ్ నన్ను కొట్టమని చెప్పుండడే. నిన్న నేను కొట్టిన దెబ్బలకి వీడే నా మీద ప్రతీకారం తీర్చుకుని ఉంటాడు. వీడికి కూడా నేను లోకువైపోయానన్న మాట. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మీకు నా చిరు కానుక. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, అప్పుడే తల్లో తురుముకో. అరుణ గారు, ఈ అందమైన ప్రభాత సమయం మీతో రెండు మాటలు, ఓన్లీ 2 words చెప్పాలని వచ్చాను. ఏమిటది? రండి. ఆ అలల వైపు చూడండి. మీ మనిషిని కావాలన్న కోరికతో నా మనస్సు కూడా అలాగే ఆ అలల్లాగే ఎగిరిగిరి పడుతుంది. ఉదయభానుడి లేత కిరణాల పచ్చదనంలో బంగారు తీగలా కనిపించే మీరు నా చిరు కోరికను మన్నిస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. మీ మనస్సులో ఇంత చోటు చేసుకోవాలన్న నా కోరికకు అంగీకార సూచకంగా సాయంత్రం సరిగ్గా 5 గంటలకు మీరు ఈ పుష్పాన్ని తలలో పెట్టుకుని నాకు కనిపించాలి. లేదా 5 గంటల 1 నిమిషానికి ఈ విజయుడి శరీరం అంటే నా డెడ్ బాడీ ఆళ్ళ మీద తేలుతూ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత నో కానీ సాయంత్రం 5 గంటలకు ఈ పువ్వు తలలో పెట్టుకుని మీరు నాకు కనిపించకుండా ఉండలేరు. తప్పకుండా వస్తారు. ఆ నమ్మకం నాకుంది. దట్ ఇస్ మై థాట్ రీడింగ్. వస్తాను. బాయ్ బాయ్. అరే రాజు, టైం ఎంత అయింది? 5 నిమిషం. అక్క, నువ్వు విజయ్తో మాట్లాడి చెప్పావు. ఆయన సముద్రంలో దూకిస్తాడు. ఎవరైతే చెప్పినా విట్టలే. నువ్వు రాక్క. అలాగా విజయ్. ఏమైందమ్మా? విజయ్ నీటిలో దూకేశారండి. విజయ్ నేను చంపేశాను. పట్టానికి పోయి 1 నిండు ప్రాణాన్ని పట్టుకు పెట్టుకున్నాను. విజయ్ని కాపాడండి, విజయ్ని కాపాడండి. హలో అరుణ. ఎందుకింత నాటకం ఆడారు? ఆ మాత్రం నన్ను అర్థం చేసుకోలేరా?